వెల్కమ్ టు తేజ 70mm. నమస్తే తెలంగాణ. ఇవాళ వార్తలు చూసుకున్నట్లయితే జాబ్లెస్ క్యాలెండర్ అన్ని పోస్టులకు నింపుతున్నామన్న చెప్పకుండానే సర్కారు ప్రకటన. నోటిఫికేషన్ పరీక్ష తేదీలు లేకుండా అసెంబ్లీలో విడుదల. చట్టబద్ధత కల్పించుకునే తూతు మంత్రంగా ప్రకటన. గ్రేడ్ 2 ల్యాబ్ టెక్నీషియన్ పరీక్షకు ప్రిపరేషన్ టైం ఏది? అర్హత పరీక్ష టెట్ను కూడా క్యాలెండర్లో కలిపేసిర్రు. యూపీఎస్సీ తర అంటే ఇదేనా? నిరుద్యోగుల ప్రశ్న. వివరాలంటున్న జాబ్ క్యాలెండర్ విమర్శలు. సభలో జాబ్ క్యాలెండర్ విడుదల చేసిన బట్టి క్యాలెండర్ బోగస్ నిదానాలతో దద్దరిల్లిన అసెంబ్లీ. సభలో జాబ్ క్యాలెండర్ను విడుదల చేసిన డిప్యూటీ సీఎం. చర్చకు పట్టుబడిన బీఆర్ఎస్. ససేమేరా అన్న అధికార పక్షం. 2 లక్షల ఉద్యోగాలు చెప్పి 2 పోస్టులు చూపలేదు కేటీఆర్. సభలో ప్రకటనపై సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదన్న బట్టి. సర్కారుకు వైఖరికి నిరసగా బీఆర్ఎస్ వాకౌట్. గన్ పార్క్ వద్ద బీఆర్ఎస్ నిరసన. రాహుల్ అశోక్ నగర్కు వచ్చే దమ్ముందా? రేవంత్ రెడ్డి మొగడువైతే సెంట్రల్ లైబ్రరీకి రా, మీరొక్క ఉద్యోగం ఇచ్చినట్లు నిరూపించిన రాజీనామా. దుశ్శాసన సభలో మారిన అసెంబ్లీ. దానం సభ్యతని రద్దు చేయాలి కేటీఆర్. ఇది శాసనసభ చరిత్రలోనే బ్లాక్ డే. నిరుద్యోగులు కాంగ్రెస్ సర్కార్ దోకా. రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పకుంటే ఢిల్లీకి వెళ్ళి నిలదీస్తాం. ఇక్కడ చూసుకున్నట్లయితే నిన్న జరిగిన అసెంబ్లీ సమావేశంలో బట్టి విక్రమార్క గారు కాంగ్రెస్ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ని విడుదల చేసింది. పోలీసులు, వైద్యులు, గురుకులు, ఉపాధ్యాయులకు సంబంధించిన గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 అన్ని పరీక్షల యొక్క బిల్లుని అసెంబ్లీలో పెట్టడం జరిగింది. దీనికి సంబంధించిన డేట్లు మాత్రం ప్రకటించలేదు. ఇక్కడ నిరుద్యోగులకు ఇది శుభవార్తనే చెప్పుకోవచ్చు. అదేవిధంగా యూపీఎస్సీ తరలోనే సెలెక్షన్ జరుగుతాయి. గ్రూప్ 1 ప్రిలిమరీ ఎగ్జామ్ని నిర్వహించి ఇక్కడ సెలెక్షన్ జరుగుతాయని చెప్పడం జరిగింది. అదేవిధంగా 55 జీవోని కూడా ఆధారంగా దీని పరీక్షలు నిర్వహిస్తారు. గతంలోనే విద్యార్థులు 55 జీవోని రద్దు చేయాలని చెప్పడం జరిగింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం 55 జీవోని పెట్టుకొనే సెలెక్షన్ అనేది చేస్తారు. ఇక్కడ చూసుకున్నట్లయితే జాబ్లెస్ క్యాలెండర్కి డేట్ ప్రకటించలేదు. దానికి ఏ డేట్లో మీరు పరీక్షలు నిర్వహిస్తారు సంబంధించిన జాబ్ క్యాలెండర్ మీరు ప్రకటించలేదు అని బీఆర్ఎస్ ప్రభుత్వం చెప్తుంది. నిన్న జరిగిన అసెంబ్లీ సమావేశంలో జాబ్ క్యాలెండర్ విషయంలో తేదీ ప్రకటించలేదని, అదేవిధంగా కేటీఆర్ గారు మీరు ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదు అని, అదేవిధంగా దానం నాగేందర్ చేసిన వ్యాఖ్యలు, అదేవిధంగా సబితా ఇంద్రారెడ్డి మీద జరిపిన ఆరోపణల వల్ల కూడా నిన్న అసెంబ్లీ సమావేశంలో బీఆర్ఎస్ వాకౌట్ చేయడం జరిగింది. సీఎంపై సభా హక్కుల నోటీసు. విద్యుత్ మీటర్లపై సభను తప్పుదోవ పట్టించారు. మహిళా సభ్యులను రేవంత్ అవమానించారు. అసెంబ్లీ స్పీకర్కు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫిర్యాదు. త్వరలోనే కొత్త రెవెన్యూ చట్టం. 2 మండలాల్లో పైలట్ ప్రాజెక్ట్. పొంగులేటి భూ వివాదాల పరిష్కరణకే ధరణి తెచ్చాం. 1969 ఇందిరాగాంధీ హయాంలో భూ సంస్కరణకు శ్రీకారం చుట్టారు. ఆ తర్వాత పివి నరసింహారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత సీలింగ్ చట్టం ఆధారంగా పేదలకు భూములు అనేవి దక్కాయి. ఆ తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో పోడు భూములు అనేది దక్కాయి. ఆ తర్వాత 2011లో వెబ్ల్యాండ్ పోర్టల్ అనేది వచ్చింది. 2020లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ధరణి పోర్టల్ అనేది తీసుకురావడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ 2024లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ధరణికి సంబంధించిన కొన్ని విషయాల్లో మార్పులు అనేది ఖచ్చితంగా జరుగుతాయని చెప్తున్నారు. ఏలియన్స్కు తమిళనాడులో ఆలయం. తమిళనాడులో సేలం మండలంలో ఏలియన్స్కు ఒక గుడి నిర్మించారు. సామాన్యంగా మహాత్మా గాంధీ గుడి మీరు చూసి ఉంటారు. అదేవిధంగా ట్రంప్ కూడా ఒక గుడి కట్టడం జరిగింది. కానీ ఇప్పుడు ఏకంగా ఏలియన్స్ కూడా ఒక గుడి తమిళనాడులో కట్టడం జరిగింది. సుమారు 5000 కిలోమీటర్ దూరం నుంచే చైనాకు చెందిన ఓ వైద్యుడు ఓ రోగికి ఊపిరితిత్తులు కణిత తొలగించి సర్జరీని విజయవంతం చేశారు. డెంగ్యూ డేంజర్ బెల్స్ 2071 ప్రాంతంలో వివరించిన అవకాశం. 65 లక్షల పైగా జనాభా పొంచి ఉన్న ముప్పు. సామాన్యంగా జూలై ఆగస్టులో మీరు చూసుకున్నట్లయితే చాలా ప్రాంతంలో డెంగ్యూ కేసులు పెరుగుతున్నాయని చెప్తున్నారు. అదేవిధంగా 2071 ప్రాంతంలో 65 లక్షల మందికి డెంగ్యూ వచ్చే అవకాశం ఉందని ఒక తాజా నివేదిక ఇవ్వడం జరిగింది. ఖమ్మం హైదరాబాద్ హైవేకి కొత్త ఫ్లైఓవర్.